సినీ కార్మికుల సమ్మె 6వ రోజు కూడా కొనసాగుతోంది. కాసేపట్లో ఫిలిం ఛాంబర్ లో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం కానుంది. ఫెడరేషన్ సభ్యులు నిర్మాతలు భేటీ కానున్నారు. నిర్మాతల ప్రతిపాదనలు, కార్మికుల వేతన పెంపుపై చర్చించనున్నారు. ఫెడరేషన్ నాయకులకు నిర్మాతలు నోటీసులు పంపించడంపై సినీ కార్మికులు మండిపడుతున్నారు. నిర్మాతగా విశ్వప్రసాద్ కు స్కిల్స్ లేవని, సినిమాకు సరైన బడ్జెట్ ఎలా కేటాయించాలో కొందరు నిర్మాతలకు తెలియక వేతనాలు భారం అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా కోసం రోజుకు 16 గంటలు కష్టపడుతున్న కార్మికులకు 30% వేతన పెంపు పెద్ద భారం కాదన్నారు. ఆరో రోజు కూడా సినీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఫిలిం కరెస్పాండెంట్ సృజన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సృజన్, శంకరి, ఆరో రోజు కూడా సినీ కార్మికుల యొక్క సమ్మె అనేది కొనసాగుతూ ఉంది. నిన్న ఫిలిం ఛాంబర్ ఇచ్చిన ఆదేశాల మేరకు కంప్లీట్గా షూటింగ్లన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. దీంతో పాటు ఇవాళ ఒక కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ అనేది సాయంత్రం 4 గంటలకి ఫిలిం ఛాంబర్లో జరగనుంది. ఈ మీటింగ్కు కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ వీరశంకర్, అలాగే నిర్మాతలు, ఈ ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు, మరోపక్క ఫెడరేషన్ సభ్యులు వీళ్ళందరూ కూడా కలిసి ఈ సమావేశంలో పాల్గొని ఇటు నిర్మాతలు ఏదైతే 2 రోజుల క్రితం ఇచ్చిన ప్రతిపాదనలు, అలాగే డిమాండ్స్, ఫెడరేషన్ సభ్యులకు సంబంధించిన డిమాండ్స్, వీటన్నింటి మీద కూడా చర్చించనున్నారు. ప్రధానంగా 4 ప్రతిపాదనలు నిర్మాతల నుంచి వచ్చాయి. వాటి మీద 2 అప్పటికే క్లారిటీ వచ్చినప్పటికీ మరొక 2 ప్రతిపాదనల మీద యూనియన్ సభ్యులందరితో చర్చించి దీనికి సంబంధించి నిర్ణయం అనేది చెప్తామని చెప్పేసి అన్నారు. మరోపక్క ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కూడా చిన్న నిర్మాతలు కొన్ని స్పెషల్ అగ్రిమెంట్స్ మనకి కావాలి, పెద్ద నిర్మాతలు తీసుకునే నిర్ణయాలు కట్టుబడి తాము సినిమాలు చేస్తే కనుక అది భారం అయ్యే అవకాశం ఉంది కాబట్టి తమకు ప్రత్యేకంగా కొన్ని అగ్రిమెంట్స్ జరగాలి అని చెప్పి వాళ్ళు కోరిన మీదట వాటి మీద కూడా చర్చ జరగనుంది. ఇక మరోపక్క ఫెడరేషన్ సభ్యులు కూడా చిన్న నిర్మాతలకు తాము ఫస్ట్ నుంచి కూడా సపోర్ట్గానే ఉంటాము, అయితే తాము ఆశించిన 30% వేతన పెంపు అనేది పెద్ద నిర్మాతలు ఎవరైతే ఉన్నారో, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇస్తే బాగుంటుందనే విషయాన్ని కూడా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. మరోపక్క చర్చల దశలో ఉండగానే కొంతమంది నిర్మాతలు చేసిన కామెంట్స్ అనేవి వివాదాస్పదం అయ్యాయి. వాటి మీద కూడా సినీ కార్మికులు సీరియస్ అవ్వడం జరిగింది. నోటీసులు కూడా రావడం జరిగింది ఫెడరేషన్ నాయకులకి. దీని మీద నోటీసులు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఎవరైతే సినీ కార్మికులు కూడా కోరటం జరిగింది. మరోపక్క చిరంజీవి దృష్టికి ఈ ఫెడరేషన్ కొంతమంది నాయకులు తమ సమస్యలను తీసుకువెళ్ళడం జరిగింది. అయితే చిరంజీవి ఒక హామీ వాళ్ళకి ఆఫ్ ద రికార్డ్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సోమవారం వరకు కూడా ఈ వేతన పెంపు అనేది క్లియర్ అయిపోతే ఓకే, లేదంటే కనుక 30% వేతన పెంపు ఇచ్చి అదే కొనసాగిస్తూ కూడా తమ సినిమాకు సంబంధించిన షూటింగ్ చేస్తే బెటర్ అని చెప్పేసి అభిప్రాయాన్ని ఆయన కూడా వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. ఎందుకంటే ఒక్కరోజు షూటింగ్ లేకపోయినా సరే ఇల్లు గడవని పరిస్థితి చాలామంది సినీ కార్మికుల నెలకొంది కాబట్టి సో ఇమీడియట్గా ఇప్పటికే 1 వీక్ అయిపోయింది, సినిమాలు ఆగిపోయి చాలా వరకు షూటింగ్లు ఆగిపోయి. ఈ క్రమంలో ఇప్పుడు ఇమీడియట్గా ఏదో ఒక డెసిషన్ తీసుకుని దీని మీద అందరూ ఏకాభిప్రాయంతో తీసుకుంటే కనుక మళ్ళీ షూటింగ్లు ప్రారంభమైతే బాగుంటుందని చెప్పేసి ఇరుపక్షాల నుంచి కూడా ఎక్కువగా ఇప్పుడు వినిపిస్తున్న మాట. మరొక పక్క ఇప్పుడు ఎందుకంటే నిర్మాతలు భారం అవుతుంది, మార్కెటింగ్ లేదు, ముఖ్యంగా నాన్ థియరిటికల్ మార్కెటింగ్ లేదనే విషయాన్ని నిర్మాతలు ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉన్నారు. కాబట్టి ఇదే సమయంలో హీరోల వైపు నుంచి కూడా రెమ్యునరేషన్ తగ్గించుకుంటే బాగుంటుంది అని చెప్పి ఒక ప్రచారం అనేది, నిజానికి నిర్మాతలు ఎవరు డైరెక్ట్గా హీరోలను అడిగే పరిస్థితి లేదు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ని గమనించుకుని హీరోలే ముందుకు వచ్చి నిర్మాతలకు సపోర్ట్ చేస్తే బాగుంటుందని ఒక ప్రచారం కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్తగా మొదలైందని చెప్పుకోవచ్చు. చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరు పెద్ద మనుషులుగా ఇప్పుడు జరుగుతున్న సమ్మె గురించి నిర్మాతలు కొన్ని సూచనలు చేశారు. అలాగే బాలకృష్ణ ప్రధానంగా ఎక్కువ సినిమాలు షూటింగ్ చేస్తే కనుక అటు కార్మికులకు కూడా బాగుంటుంది, వేతన పెంపు అనేది సెకండరీ, ముందు అసలు అందరికీ పని దొరుకుతుంది కదా అనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కార్మికులు కూడా అదే విషయాన్ని ఎక్కువగా, ఎందుకంటే నెలకి 10-15 రోజుల మించి పని అనేది కార్మికులకు దొరకని పరిస్థితుల్లో ఎక్కువ సినిమాలు హీరోలు కనుక చేస్తే కనుక నెలలో 25 రోజులు పని దొరుకుతుంది. అప్పుడు వేతన పెంపు అనేది సెకండరీ, ముందు అందరికీ పని దొరుకుతుందనే ఒక ఉపాధి దొరుకుతుంది కదా అని చెప్పే కోణంలో కూడా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. సో ఇలాంటి అనేక విషయాల మీద కూడా ఇప్పుడు కోఆర్డినేషన్ మీటింగ్లో కూడా చర్చ జరగనుంది. ఇక ఇవాళ రేపట్లో కనుక క్లారిటీ రాకపోతే భవిష్యత్ కార్యాచరణ నిజానికి కొద్ది రోజులుగా వినిపిస్తూ ఉంది. వీళ్ళు ఒక దీక్ష ధర్నాలు చేస్తారు అని చెప్పేసి ప్రచారం జరిగింది, కానీ ఈ రోజు వరకు దానికి అలాంటి ఆలోచన లేదని చెప్పేసి కార్మికులు చెప్పారు. బట్ ఇప్పుడు కనుక క్లారిటీ రాకుంటే అదే విషయాన్ని వాళ్ళు నిజం చేస్తారనే ఒక చర్చ కూడా ఇప్పుడు నడుస్తుంది. కాబట్టి ఈ రోజు జరుగుతున్న మీటింగ్ తదనంతరం ఏం మాట్లాడతారు, కోఆర్డినేషన్ కమిటీకి సంబంధించి ఏం మాట్లాడతారు, రేపు నిజంగా ధర్నా చేసే ఉద్దేశం కార్మికులకు ఉందా, వీటన్నిటి మీద కూడా మరికొద్ది సేపట్లోనే మనకి క్లారిటీ వచ్చే అవకాశం.